మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని, పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది. కాళేశ్వరంకు సిడబ్ల్యూసి నుంచి 10 అనుమతులు వచ్చినాయి. ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. దాని అనుమతి కూడా వచ్చింది. అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద 13/6/2018 అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది, ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ it is requested that the clearance of technical advisory project of Telangana may please be reviewed, as in any case the Kaleshwaram project requires to be approved by the Apex Council. Meanwhile, the state of Telangana be directed not to proceed with further execution of the Kaleshwaram project until provisions of the AP Reorganization Act are complied with. Varu emannaru, Kaleshwaram anedi actually ga it is a old project, it is not a new project. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్టు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 7 లింకులు 28 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచి పనులు స్టార్ట్ చేసినారు. నేను మొన్నటి ఇచ్చిన ప్రజెంటేషన్లో 7 లింకుల్లో 6 లింకులు సేమ్. ఒక్క మొదటి లింకు మాత్రం తమ్మిడిహట్టి దగ్గర నీళ్లు లేవు కనుక సిడబ్ల్యూసి సూచన మేరకు మేడిగడ్డకు మార్చాము. అదొక్క లింకే మారింది కనుక ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఓల్డ్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అని ఆ రోజు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వము గడ్కరీ గారికి మేము చెప్తే అది ఆన్ గోయింగ్ ప్రాజెక్టుగా అంగీకరిస్తూ దానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగో పర్మిషనో జిఆర్ఎంబి పర్మిషనో ఇంకోటి అవసరం లేదు, దిస్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ లైక్ పోలవరం అని ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మనకు అన్ని అనుమతులు ఇచ్చింది. అనుమతులన్నీ వచ్చి ప్రాజెక్టు పూర్తయితున్న ప్రాజెక్టును ఇదే గోదావరి నది మీద కడుతుంటే అనుమతులు రద్దు చేయండి, పనులు నిలిపివేయండి అని ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖ ఇది. ఇప్పుడేమంటుండు, గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయి, నేను వరద జలాలు తీసుకుపోతున్నాను, మరి చాలా నీళ్లు ఉంటే మా గొంతు నొక్కే ప్రయత్నం ఎందుకు చేసినావు, ఆనాడు మా కాళేశ్వరం ప్రాజెక్టును ఎందుకు అడ్డుకున్నావో ఇవాళ సమాధానం చెప్పాలన్నా వద్దా? నెక్స్ట్, ఇది భక్త రామదాసు ప్రాజెక్టు. వాస్తవానికి ఈ ప్రాజెక్టు ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. భక్త రామదాస్ అనే లిఫ్టు మనం పాలేరు మీద పెట్టినాం. దేనికి? ఎస్ఆర్ఎస్పిలో టేల్ అండ్ ఆయకట్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో భాగంగా పాలేరు నియోజకవర్గం, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పారుతుంది. అయితే అక్కడ ఏం జరిగింది, టేల్ ఎండ్ ఉండడం వల్ల ఎస్ఆర్ఎస్పి నీళ్లు పోతలేవు కనుక ఎస్ఆర్ఎస్పి ఈజ్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్, సిడబ్ల్యూసి అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. దానికి నీళ్లు సప్లిమెంటేషన్ కోసం ఒక లిఫ్ట్ పెట్టినాం. అది కొత్త ఆయకట్టు కాదు, నాన్ అప్రూవ్డ్ కాదు. దాన్ని కూడా అడ్డుకోవడానికి ఆ రోజు చంద్రబాబు ప్రభుత్వం రాసిన లేఖ మీరు చూస్తే, భక్త రామదాసు ఎల్ఐఎస్ న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద పాలేరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అండర్ ఎన్ఎస్ లెఫ్ట్ కెనాల్ టు integrate new ayakat taken up without clearance approval of KRMB, CWC, Apex Council. So of course ademo old ayakatte ఏమంటాడు, KRMB అనుమతి లేదు, CWC అనుమతి లేదు, Apex Council అనుమతి లేదు, ఎట్లా కడతారు, దీన్ని రద్దు చేయాలి అన్నాడు. మరి నీ గోదావరి బంకచెర్లకు GRMB పర్మిషన్ ఉందా, CWC అనుమతులు ఉన్నాయా, Apex Council అనుమతులు ఉన్నాయా? అంటే నువ్వు ప్రశ్నిస్తే నీతి, మేము ప్రశ్నిస్తే తప్ప. ఇలా నీ లెటర్లో నువ్వే రాసినావు, KRMB పర్మిషన్ లేదు, CWC పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. మరి నువ్వు ఈరోజు ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచెర్లకు GRMB అనుమతి ఉందా, CWC అనుమతి ఉందా, అపెక్స్ కౌన్సిల్ అనుమతి ఉందా? ఇక్కడ మీకు ఇంకా అర్థం కావడానికి సులువుగా చెప్తాను. ఏపీ అంటే ముంగట ఉంది, అఫ్ కోర్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ విజువల్. నెక్స్ట్, ఇది కాకుండా మరొక లేఖ వారు రాసింది, కృష్ణా బేసిన్లో కూడా పాలమూరు రంగారెడ్డి, దిండి, తుమ్మిళ్ళ, కల్వకుర్తి ఇవన్నీ ప్రాజెక్టుల మీద లేఖ రాసింది. మీరు ఇక్కడ చూస్తే ఇది కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు కేసీఆర్ గారు 25 టీఎంసీలు సరిపోవని 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలు వాడుకోవడానికి ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇచ్చిన జీవో. దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు
ఆ రోజు ఢిల్లీకి కంప్లైంట్ చేసినారు. ఎట్లా ఇస్తారు, కల్వకుర్తికి 25 ఉండే ఇప్పుడు 40 టీఎంసీలకు ఎట్లా పెంచుకుంటారు, ఇది రద్దు చేయాలి, దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖ. నెక్స్ట్, ఇది పాలమూరు అండ్ దిండి మీద స్వయంగా చంద్రబాబు నాయుడు గారు లెటర్ మీద ఆనాటి మంత్రి ఉమాభారతి గారికి రాసినటువంటి లేఖ మీరు చూస్తే, ఐ రిక్వెస్ట్ దట్ ద హానరబుల్ మినిస్టర్ Apex Council to immediately intervene in the matter and advise the CWC KRMB to critically examine the issue and ensure the the statutes are strictly complied with. I also request that the GOTS may be directed to put on hold all works until the issue is resolved. అంటే స్టాట్యుటరీ అంటే ఏంటి, KRMB అనుమతి, CWC అనుమతి, అపెక్స్ కౌన్సిల్ అనుమతి. మరి అదే స్టాట్యుటరీ నీకు ఉండాలి కదా ఈరోజు గోదావరి బనకచెర్లకు. ఆ రోజు మీరే స్వయంగా మీ పెన్నుతోనే రాశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అదే మేము అడుగుతున్నాం ఈరోజు. మరి ఇదే విషయాన్ని మన ప్రభుత్వం, మన రేవంత్ రెడ్డి ఎందుకు అడుగుతలేడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పెదవులు మూసుకుంటున్నాడు? మరి ఆ రోజు ఆనాడు మన ప్రాజెక్టులను అంత ఓపెన్గా బహిరంగంగా అనుమతి వచ్చిన కాళేశ్వరంను ఆపమంటాడు, పాలమూరును ఆపమంటాడు, దత్తత తీసుకున్న పాలమూరు జిల్లాలో కడుతున్న పాలమూరు ప్రాజెక్టును ఆపమంటాడు. మరి ఈరోజు అక్రమంగా కట్టేటువంటి ఈ గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తున్నది, ఎందుకు గొంతు పెగలడం లేదు? ఈ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్రంగా భంగం కలిగే ప్రయత్నం జరుగుతుంటే కూడా మన ప్రభుత్వం ఏమో మాట్లాడినటువంటి పరిస్థితి. నెక్స్ట్, ఇది తుమ్మిళ్ళ లిఫ్ట్. ఇది కూడా వాస్తవానికి తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇట్ ఈస్ నాట్ ఎ న్యూ ప్రాజెక్ట్. యాక్చువల్గా తుమ్మిళ్ళ అనేటువంటిది రాష్ట్రం ఏర్పడక ముందు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే హైదరాబాద్ రాష్ట్రంలో మనకు ఆర్డిఎస్ అనే ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఆర్డిఎస్ ప్రాజెక్టులో మన గద్వాల, ఆలంపూర్ ప్రాంతంలో 87,500 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇది అప్రూవ్డ్ ప్రాజెక్టు. మనకు బచావత్ ట్రిబ్యునల్లో కూడా ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయి. అయితే ఆ రోజు ఏమైంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిర్లక్ష్యం చేయడం వల్ల 87,500 ఎకరాలు బారాల్సినటువంటి ఆర్డిఎస్ ప్రాజెక్టు 20-30 వేల ఎకరాలకు పడిపోయింది. ఆ రోజు ఆ జిల్లా నుంచి ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ గారి దృష్టికి తెస్తే, సరే సప్లిమెంటేషన్ కోసం ఒక చిన్న లిఫ్ట్ పెట్టి 30-40 వేల ఎకరాలు పారే విధంగా చేసినాం. అదేం కొత్త ఆయకట్టు కాదు, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ఇచ్చింది. 87,000 ఎకరాలు వెనకట పారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుంకిశాల నుంచి నీళ్లు రానియకపోవడం వల్ల ఆ ప్రాజెక్టు 30,000కు కుదించకపోతే ఒక లిఫ్ట్ పెట్టి మళ్ళీ 30-40 వేల ఎకరాలు యాడ్ చేస్తే దాన్ని కూడా ఆపమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు లెటర్ రాశారు. న్యూ ప్రాజెక్ట్ ఫ్రమ్ ద ఫోర్ షోర్ ఆఫ్ సుంకిశాల రిజర్వాయర్ టేకెన్ అప్ వితౌట్ క్లియరెన్స్ అప్రూవల్ ఆఫ్ ద KRMB CWC అపెక్స్ కౌన్సిల్. సుంకేశ్ల బ్యారేజ్ నుంచి ఆ రోజు నీళ్ళు వచ్చేది ఉంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేసినారు. సో అట్లా ఇది మన బచావత్ అవార్డులో కేటాయింపులున్న ప్రాజెక్ట్, దానికి లిఫ్ట్ పెడితే దాన్ని కూడా ఆపాలని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ 3 పర్మిషన్లు ఉండాలన్నారు. మరి ఆ మూడిట్లలో ఏ పర్మిషన్ లేదు వాళ్ళకు, వాళ్ళు నిర్మిస్తున్న గోదావరి బనకచెర్లకు. నెక్స్ట్, దిస్ ద పాయింట్. యాక్చువల్గా ఇక్కడే నేను మీకు చెప్తా అన్నది, ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర విభజన జరిగేటప్పుడు పార్లమెంట్